రాజకీయాలు ప్రతి ఒక్కరికి సూట్ కావని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదండి. ఈ రెండు లైన్స్ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారినటువంటి విజయ్ గారి గురించి. విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి దాదాపు 1 సంవత్సరం అవుతుంది. స్పీచ్లు అగ్రెసివ్గా ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్రేజ్ కూడా కనిపిస్తుంది విజయ్ గారి పార్టీ మీద, విజయ్ గారి మీద కూడా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు ఆయన పొలిటికల్ ఎంట్రీనే ప్రశ్నించాల్సి వస్తుంది అంటే దీనికి కారణం ఆయన భార్య అయినటువంటి సంగీత స్వర్ణలింగం. ఇప్పుడు విజయ్ గారు డైవర్స్ షాక్ లో ఉన్నారని చెప్పొచ్చు. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో విజయ్ గారికి సంబంధించినటువంటి, అంటే విజయ్ గారిపై డైవోర్స్ పిటిషన్ ఫైల్ అయిందని వార్తలు బయటికి వచ్చాయి. సెలబ్రిటీల యొక్క డైవోర్స్ అనేది కొత్త విషయం ఏం కాదు, కానీ ఈ కేసులో టైమింగ్ పెద్ద చర్చగా దారితీసింది. ఎన్నికల ముందు ఈ విషయం బయటికి రావడం వల్ల ఇది కేవలం ఫ్యామిలీ మ్యాటరా లేక పొలిటికల్ ఇంపాక్టా అన్నటువంటి డిబేట్ కూడా మొదలైంది. సంగీత పిటిషన్ లో 2021లో ఒక యాక్ట్రెస్ తో విజయ్ కు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని, దానివల్లనే ఈ ప్రాబ్లం వస్తుందని, తనని చిత్రహింసలకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలు చేసినట్లుగా ప్రచారంలో అయితే ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవి ప్రస్తుతం ఆరోపణలే. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఇవి నిర్ధారించబడినటువంటి వాస్తవాలు అయితే కాదు. అసలు ఈ అఫైర్ ఎవరితో, విజయ్ గారికి ఉన్నటువంటి అఫైర్ ఎవరితో ఉంది, ఏ హీరోయిన్ తో ఉంది, ఏ యాక్ట్రెస్ తో ఉంది? పిటిషన్ లో ఆ యాక్ట్రెస్ పేరు లేకపోయినా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు త్రిషా కృష్ణన్. సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి పేరండి, నేను చెప్తున్నటువంటి పేరు కాదు. ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేయడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవడం వల్ల ఊహాగానాలు అయితే పెరిగాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి, అంటే ఆ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ధారణ అయితే రాలేదు. ఇక్కడ అనాలిసిస్ ఎవరైనా సరే ఎక్కడ మొదలవుతుంది అంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఇది నిజంగా పర్సనల్ మ్యారేజ్ ఇష్యూ అయితే ఇది పూర్తిగా కోర్టు పరిధిలోని విషయం. ఇది ఎన్నికల ముందు బయటికి రావడం వల్ల ప్రత్యర్థి పార్టీలు దీన్ని పొలిటికల్ గా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాటిలో సంగీతకు ద్రవిడ మున్నేత్ర ఖజిగంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే డిఎంకే పార్టీతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా. విజయ్ గారి భార్య, ఆమె బిజినెస్, ఆమె బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు మంచి బిజినెస్ పర్సన్స్ అన్నమాట. సోషల్ మీడియాలో వైరల్ అటువంటి విధంగా సంగీతకి డిఎంకే పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి కూడా ఎటువంటి అధికారిక ఆధారాలు అయితే లేవు. మరి ఈ కేసు ప్రభావం రాజకీయంగా ఎంత ప్రభావం చూపిస్తుంది విజయ్ గారిపైన అంటే ప్రభావం ఉంటుందనే చెప్పొచ్చు. ఇండియన్ పాలిటిక్స్ లో పర్సనల్ కాంట్రవర్సీలు కొత్తవేం కాదు. చాలా నాయకులు ఇలాంటి ఇష్యూలను ఎదుర్కొన్నారు కూడా. ప్రశ్న ఒక్కటే ఇక్కడ అందరిలో వస్తున్నటువంటి ప్రశ్న, ప్రజలు దీన్ని పర్సనల్ మ్యాటర్గా చూస్తారా లేక క్యారెక్టర్ ఇష్యూగా తీసుకుంటారా? ఓటర్ల భావోద్వేగం అనేది ఇక్కడ చాలా కీలకం అండి. 2021లో సమస్య మొదలై ఉంటే 2025లో ఎందుకు డివోర్స్? మనం ఆలోచించాల్సిందే. టైమింగ్ కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవచ్చు అన్న. టైమింగ్ కోఇన్సిడెన్సా లేక పక్కా ప్లాన్ తోటి నిజంగానే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి బలం చేకూరేలాగా డిఎంకే పార్టీతో మంచి సంబంధాలు ఉన్నటువంటి సంగీత గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగా 2021లో అయితే సమస్య మొదలై ఉంటే 2025లో ఎందుకు డివోర్స్ తీసుకోవాలి? అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఎన్నికల ముందే ఎందుకు? ఇది ఫ్యాన్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న అండి, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు. ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ అని కొందరు అంటున్నారు. ఇది మెంటల్ స్ట్రెస్ వల్లే అని మరికొందరు అంటున్నారు. నిజమేంటో చెప్పాల్సింది కోర్టే, చెప్పేది కూడా కోర్టే. అసలు ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుందండి. సినిమా కెరీర్ పీక్ లో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు విజయ్ గారు. ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ డివోర్స్ కేసు పబ్లిక్ స్పేస్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తిగతాన్ని తవ్వడం రాజకీయాల్లో సాధారణం.
కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ ఒత్తిడిని విజయ్ గారు తట్టుకోగలరా? ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒత్తిడి ఆయనకి, ఆయన చుట్టూ రకరకాల ప్రెజర్స్ పడుతూనే ఉన్నాయి. ఈ ఒత్తిడిని ఆయన తట్టుకోగలరా, లేక ఇది ఆయన పొలిటికల్ జర్నీకి పెద్ద టెస్ట్ గా మారుతుందా? ఇక్కడ నేను చెప్పొచ్చేది ఫైనల్ గా ఒకటే అండి, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఈజీ. పాలిటిక్స్ అనేది అంత ఈజీ కాదు. పర్సనల్ లైఫ్, పబ్లిక్ ఇమేజ్, పొలిటికల్ ఫైట్, 3 ఫ్రంట్లలో ఒకేసారి పోరాడాల్సి వస్తుంది విజయ్కి. ఇది కేవలం ఒక డైవోర్స్ కేసు కాదు, ఇది ఆయన పొలిటికల్ కెరీర్ కి కూడా మొదటి అసలు పరీక్ష అని చెప్పొచ్చు. ఇక్కడ గెలిచేది ఎవరు? నిజం గెలుస్తుందా, రాజకీయాలు గెలుస్తాయా, లేక పబ్లిక్ ఒపీనియన్ గెలుస్తుందా? ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోలు కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.